సర్వే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిలత గారికి ఇవ్వాల్సిందే రకంగా లేకపోవడమే. ఎందుకంటే నాకు కూడా అర్థం కావట్లేదు అక్కడ. నాకు ఎందుకు టికెట్ ఇవ్వకూడదు, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు సర్వే తారుమారైందా? నేను ఢిల్లీ పోయి కిషన్ రెడ్డి గారి దగ్గర లెటర్ ఇచ్చినప్పుడు ఇలాంటి రౌడీ షీటర్లని నేను గెలవనివ్వకూడదు. ఒక లేడీగా పోరాటం చేసింది, సింగిల్ గా చేసింది మీరు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్యాయాలు చేశారు, కాంగ్రెస్ టర్న్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది. ఖైరతాబాదుని బీజేపీ గెలిపించుకునేటట్టు పూర్తి శతవిధాల గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతాం. బస్తీమే సవాల్, మళ్ళీ దిగుతాం మైదానం. సో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు మాధవలత గారు ఉన్నారు. చాలా ప్రశాంతమైన యజ్ఞం చేసుకుంటూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆమె గడుపుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయాయి. సో 42% బీసీలకి ఒక ప్రామిస్ ఉంది. సో దానికి సంబంధించి రేపు క్లారిటీ రాబోతా ఉంది. సో దీని గురించి, ఆపరేషన్ కగర్ గురించి, అలాగే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారనే చర్చ జరుగుతూ ఉంది. దీని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నమస్తే అమ్మా. నమస్కారం నాయన. చాలా ప్రశాంతమైన వాతావరణం. అంటే ఏమవుతుందంటే జీవితంలో ఒకసారి మనిషి ఎటు దిక్కుపోతున్నాడో పరిగెత్తిపోతుంటే భగవంతుడు ఎక్కడో ఒక చోట చెప్తాడు, ఇట్లా ఇది వర్కౌట్ అవ్వదు కాదు కానీ నీకు ఏదొచ్చో నీకేదో తెలుసో అదే చేసుకో అని చెప్తుంటాడు. నాకు చివరికి వచ్చి తెలిసింది ఇదే కదా నాయన. ఏదో లోక కళ్యాణం కోసం నా వాళ్ళు నా ప్రజలు బాగుండాలని కోరుకునే నేను నిజంగా రాజకీయాలకు వచ్చాక కొంతకాలం పూజా పునస్కారం హోమాలు యజ్ఞాలు చేయగలిగాను, కానీ ఆ తర్వాత ఏదో తిరుగుడు అటు ఇటు పరిగెత్తడము, ప్రజల కోసమని బాధలని నన్ను పిలవడము, వీటిల్లో నా ఆధ్యాత్మిక జీవితం తగ్గిపోయింది నిజం చెప్పాలంటే. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత బుద్ధి వచ్చింది నాకు. అవునా? చాలా బుద్ధి వచ్చింది అనుకుని, ఇట్లా కాదు ఇదే నాకు వచ్చింది, నలుగురికి మంచి చేయడము, ఈ పూజలు పునస్కారాలు తప్ప నాకు ఇంకా వేరే ఏం రాదు. నాకు తెలిసి మన ఛానల్ ద్వారానే నేనే చెప్పినట్టున్నా, ఆన్ రికార్డ్ నేను చెప్పిన, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ పేరు గట్టిగా వినపడుతుంది, మరి బీజేపీ మీకే టికెట్ ఇవ్వాలి, ఆప్షన్ లేనట్టుగా కనపడుతుందని నేనే ఒక మాట మాట్లాడినా. మరి అది ఎందుకు మిస్ అయింది? అంటే మీరు మిస్ చేసుకున్నారా లేకపోతే అధిష్టానం మిస్ చేసిందా మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఈయన 2 విషయాలు ఉంటాయి నాయన. ఒకటి మీరు ఏమన్నారు, నేను సర్వే చేసినా అక్కడ నేను చెప్పడం జరిగింది, ప్రజల మధ్యలో ఈమె పేరు బాగా వినిపిస్తుంది, బీజేపీ కనుక ఈమెకు టికెట్ ఇస్తే గెలవడమో లేకపోతే గట్టిగా 2వ స్థానంలో రావడమో అని మీ అభిప్రాయాలు చాలా మంది పాపం జర్నలిస్టులు వ్యక్తపరిచారు. కరెక్ట్, నువ్వు మాట్లాడింది కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఎందుకంటే నన్ను ఎప్పుడూ కోరుకున్నది ప్రజలే, నాకు ప్రజల శక్తే ఉంది. ఓ రకంగా న్యాయము నిజము మాట్లాడే జర్నలిస్టుల ఓ రకంగా ఆశీర్వాదం కూడా ఉంది. నాకు లేనిదే నాకు టికెట్ ఇచ్చే నిర్ణయం తీసుకునే వాళ్ళ సపోర్టు రకంగా లేకపోవడమే. ఎందుకంటే నాకు కూడా అర్థం కావట్లేదు అక్కడ. నాకు ఎందుకు టికెట్ ఇవ్వకూడదు, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నాకే తెలియదు, నాకు అర్థం కావట్లేదు. అర్థం కాక ఇంకా నేను ఏం అనుకుంటాను, ఓహో నేను తగనేమో రాజకీయాలకి, నేను పనికిరానేమో రాజకీయాలకి, నాలోనే ఏవో లోపాలు ఉన్నాయేమో, అందుకే పార్టీ నాకు టికెట్ ఇవ్వకూడదు అనుకుందేమో. ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్లే కదా, పెద్దవాళ్ళు కదా, సీనియర్లు కదా, వాళ్ళని అనకూడదు కదా. అదే కదా సనాతన హిందూ ధర్మం నేర్పించింది, మీ పెద్దవాళ్ళు ఎడవించాలి అని. కాబట్టి నేను ఏం చేయొచ్చు, నన్ను నేను అనుకోవాలి. నా తలరాత బాలేదు, ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు లేదు, ప్రజలు కోరుకున్నా కూడా నాకు టికెట్ రాదు అనే ఒక ఆలోచన తన మీద తానుకొస్తుంది. అంటే మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీలో లేదనుకుంటున్నారు, లేదా కేంద్ర బీజేపీ అన్న? ఇప్పుడు అదకన్నా కేంద్ర బీజేపీ ఏం చేస్తుంది, రాష్ట్రం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కేంద్రం సరే మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు మంచి చెడులు మీవి, మేము మీకు సహకరిస్తాము, మీరు నిర్ణయానికి వస్తే నిర్ణయానికి మేము సహకరిస్తామంటారు. ఎవరైనా అంతే, ఏ పార్టీ అయినంతే. ఇది ఒక బీజేపీకి సంబంధించింది కాదు. అట్లా అందుకే కదా ఇక్కడ పెద్ద మనుషులను ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పెద్ద మనుషులు ఎందుకు తయారు చేస్తారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసేసుకొని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటే
ఆ నిర్ణయాన్ని ఇంకో పెద్ద మనిషిలాగా అధిష్టానం అవును సెంటర్ నుంచి ఇది బాగుంది, ఇది బాలేదు, ఇది చేద్దాం, ఇది వద్దు అని వీళ్ళ సలహా తీసుకొని వాళ్ళు ఆ పైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళ గట్టిగా నమ్మకం ఉందనుకో, ఈవిడెందుకు, ఈడు మనకి అక్కర్లేదు, మనం ఎవరిని కావాలనుకున్నామో వాళ్ళని పెట్టే మనం బీజేపీని ఒక చక్కటి దిశలో తీసుకెళ్లవచ్చు అని వాళ్ళకి అనిపించింది అనుకో, మరి ఆ నిర్ణయమే తీసుకుంటారు కదా. సో వాళ్ళకి అనిపించిందేమో మాధవీలత వేస్ట్, పనికిరాదు, నిలబడలేదు ఇక్కడ, ఎందుకు అనిపించిందేమో. అంటే సర్వే ప్రకారమే దీపక్ రెడ్డిని పెట్టుకున్నారా? నేను సర్వే చేసే కంపెనీ నేను కాదు కదా. నేను అడిగేది ఏంటంటే మీరు చెప్పాలి, మీరు సర్వేలు మీరు కదా చేశారు. సర్వే ఇన్ఫర్మేషన్ అదే అంటున్నా కదా, సర్వే ఇన్ఫర్మేషన్ ప్రకారం మాధవీలత గారికి ఇవ్వాల్సిందే. మరి అదే కాబట్టే నాకు తెలియదు అంటున్నా. ఇప్పుడు సర్వే తారుమారైందా? అది నాకు ఎలా తెలుస్తుంది బాబు? నేను సర్వేను కాదు, నా పరిస్థితి చూడు ఇక్కడ, అటకత్తరలో పొగ చెక్క పరిస్థితి నాది. నేను సర్వేను కాదు, నేను పార్టీలో సీనియర్ నాయకురాల్ని కాదు, దాని తర్వాత నిర్ణయం తీసుకునే టీం దాన్ని కాదు. నిన్న మొన్న వచ్చిన ఒక బచ్చ పొలిటీషియన్. నేను ఏం చెయ్యగలను అయ్యా? నేను పోరాడతాను అంతెందుకు, గతం గత దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఖైరతాబాద్ వస్తుందా, మళ్ళీ చతుర్థాడం పెడతా. అయ్యా మళ్ళీ ఓ యుద్ధం వస్తోంది, మళ్ళీ నేను పోరాడడానికి రెడీగా ఉన్నా, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రజల మధ్యలోకి వెళతా, ఇంటింటికి వెళతా, వాళ్ళని బాధలు కనుక్కుంటా, వాళ్ళకి అండదండగా నిలబడతా, ఖైరతాబాదుని బీజేపీ గెలిపించుకునేటట్టు పూర్తి శతవిధాల గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతా. అడుగుతున్నా, మళ్ళీ అడుగుతా. కానీ ఎందుకంటే మాధవీలత గారు పార్టీయే పిలిచి టికెట్ ఇచ్చే స్థాయి నుంచి మాధవీలత గారు నాకు టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు అనే స్థాయికి ఎందుకు వెళ్ళి? అంటే పార్టీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ నాన్న, అది పైన ఎంపీ టికెట్ నుంచి, ఎంపీ కాబట్టి సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు. స్టేట్ ఎలక్షన్స్ అంటే మరి స్టేటే కదా నిర్ణయం తీసుకోవాలి. అలా కదా, ఇప్పుడు పాత బస్తీలో ఒక ఎట్లా కాదనుకున్నా అక్కడ ఒక లేడీగా పోరాటం చేసింది, సింగిల్ గా చేసింది మీరు ఒక్కళ్ళే. కానీ అలాంటి స్థాయి నుంచి నేను అనేది ఏంటంటే, ఎందుకు ఇక్కడ పార్టీ అధిష్టానం అయినా కాదు ఇలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు అని. అది అధిష్టానాన్ని పోయి నువ్వు ఇంటర్వ్యూ చేయాలి నాన్న. గుర్తింపు నేనేమైనా గుర్తించొద్దు అని నేనంటే నువ్వు నన్ను ప్రశ్నించచ్చు. ఏంటమ్మా నువ్వు గుర్తించొద్దు అంటున్నావు, ఏంటమ్మా రాష్ట్రంలో పదవిస్తే తీసుకోవట్లేదు, ఏంటమ్మా నువ్వు పార్టీ ఆఫీస్ లో పదవిస్తే తీసుకోవట్లేదు అని నన్ను అడిగితే నేను చెప్తాను. కానీ నీకెందుకు పదవి ఇవ్వట్లేదు, నీకెందుకు టికెట్ ఇవ్వట్లేదు అంటే అది నేను ఎలా చెప్తాను? అంటే సంప్రదించిరా ఎవరైనా, అంటే ఎవరైనా సంప్రదించిరా అసలు? ఎప్పుడు నేను ఎవరిని నువ్వు పేరు మిమ్మల్ని సంప్రదించి ఇక్కడ ఇప్పుడు ఏదైనా టికెట్ విషయంలో కానీ లేదా మీరు ఆల్రెడీ ఆశ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి. నేను ఆశ ఇచ్చినట్టు నేను ఎవరిని సంప్రదించగలను? వాళ్ళందరినీ సంప్రదించా, నోటి మాట మీద కాదు, లిఖిత పూర్వకంగా లెటర్లు ఇచ్చా. అయ్యా నేను శ్రీమతి మాధవీలతను ఒక 2 చారిటబుల్ ట్రస్టులు పెట్టుకొని ఇంత చారిటీలు చేస్తున్నాను, జూబ్లీహిల్స్ లో కూడా కొంతకాలంగా చారిటీ చేస్తున్నాను, బోరబండలోని స్కూల్లో వాటర్ ట్యాంకు 27 లక్షలు పెట్టి, ఎందుకు 27 లక్షలు? ఆ రాయి ఇంత రాయి ఉంటుంది అనుకున్నాను, ఆ రాయి అల్లా శాంతం అంత పెద్ద రాయిగా తేలింది. ఇప్పటికీ మీరు వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేశాక అదే కెమెరా తీసుకొని బోరబండ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి. ఇంకా రాక్ కట్టింగ్ 10 రోజులు అవ్వాల్సిన రాక్ కటింగ్ 4 రోజుల నుంచి రాక్ కటింగ్ అవుతోంది. అనుకోకుండా అనూహ్యంగా ఇంత పెద్ద రాకపడి నలాని నేను ఆపలేదు. ఎందుకు? 1,00,000 లీటర్ల నీళ్ల ట్యాంకు కట్టిస్తున్నాను పిల్లలకి. నేను పబ్లిసిటీ చేసుకోను, చెప్పను. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పి తీరుతున్నాను. ఈసారి ఆ పక్కనే నాటకో స్కూల్ ఉంది, అక్కడ ఏం చేస్తున్నాను, పిల్లలందరికీ ప్రీ మెట్రికులేషన్ స్టైఫండ్లకి నా మనుషులను పెట్టి నేను రిజిస్టర్ చేయించాను. నేను ఏం చెయ్యట్లేదు నా జీవితంలో. నేను చారిటీ అంటే చారిటీ చేస్తున్నాను. ఈ రోజు కొత్త కాదు, 25 ఏళ్ళగా చేస్తున్నాను. నేను తిరుగుతాను, అందరితోనూ మాట్లాడతాను, ఎక్కడెవరు ఏది అడిగినా ముందు వెళతాను. ఒక రాజకీయ నాయకురాలిగా ఇంతకన్నా ఏం చెయ్యగలదు ఒక వ్యక్తి అంటే నాకు తెలియదు. పొద్దుస్తమాను ఫోన్లు వస్తాయి, అమ్మ మేము ఈ ఊరి వాళ్ళము, మీ హాస్పిటల్లో మాకు ఇది దొరుకుతుంది అంటే వెళ్ళండి అమ్మా చేయిస్తాను, ఫోన్ చేసి చెప్తా, లిస్ట్ ఇస్తాను. ఈసారి నీకు పవన్, నేను ఎంతమంది వచ్చి నా దగ్గర హాస్పిటల్లో పెద్ద పెద్ద మనుషులు ఆఫీసుల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తాయి. అమ్మా నేను ఈ బీజేపీ కార్యకర్తని, అమ్మా నేను యువ మోర్చా మనిషిని, అమ్మా ఈ మహిళా మోర్చా మనిషిని. ఈ రోజు సెంట్రల్ హైదరాబాద్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఫోన్ నాకు, అమ్మ మా వాళ్ళ అమ్మాయి ఉంది దయచేసి కొంచెం చూసుకోండి. వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను. 1 కాదు 2 కాదు,
ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా సేవ చేస్తున్నా. ఇంతకన్నా ఏం చెయ్యాలి రాజకీయంలో ఒక ధర్మబద్ధమైన వ్యక్తిగా? నాకు తెలియట్లేదు. ఇంకా బహుశా నాకు తెలియదేమో, ఇంకా నాకు ఈ రాజకీయాలు ఎలా చెయ్యాలో తెలియదేమో. నాకు తెలిసిన రాజకీయం ఇంతే. అయినా ప్రజల కోసం ఇది నాకు యుద్ధం. ప్రతి ఎలక్షన్ నాకు ఒక యుద్ధం. ఇప్పుడు యుద్ధం డిక్లేర్ అవుతుంది. ఏ సైనికుడు ఇంట్లో కూర్చోడు, ఎదురు చూస్తుంటాడు. అదే ప్రతి సైనికుడు, అదే నాకు ఫోన్ రావాలి, నాకు ఫోన్ రావాలి, ఆర్మీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావాలి, నువ్వు పో యుద్ధం చేయిపో అని అంటే ఊపొస్తుంది సైనికుడికి. అలా నేను ఒక రాజకీయ సైనికురాలిని. ఈసారి మళ్ళీ ఖైరతాబాద్ ఒకవేళ దేవుడి దైవాల ఎలక్షన్స్ కి వస్తే మళ్ళీ అధిష్టానాన్ని కోరుకుంటాను. ఇంత దూరం పోతారు నన్న టికెట్ వరకు, కనీసం ప్రచారం అవకాశం కూడా ఇవ్వలేదు నాకు. పిలవలేదు. భలేవాడివయ్యా. నేను ఏ నేను ఆ మాట కూడా మీ ఛానల్స్ లో ఎవరి ఛానల్స్ నాకు తెలీదు. నేను ఢిల్లీ పోయి కిషన్ రెడ్డి గారి దగ్గర లెటర్ ఇచ్చినప్పుడు, అలాగే అంత దూరం ఉన్నారు పెద్ద మనిషి అని మన డాక్టర్ లక్ష్మణ్ గారిని కలిసా. అక్కడ TV9 పెద్ద మనిషి ఉన్నారు. ఆయన అడిగినప్పుడు అదే కదా నేను చెప్పింది. నాకు టికెట్ ఇవ్వకపోయినా సరే ఏ పోలింగ్ బూత్ ఒక్క బూత్ దగ్గర కూర్చోబెట్టి, అమ్మ నీ బూత్ ఏజెంట్ గా ఈ బూత్ పని చెయ్యి అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా నేను వెళ్తా. ఎందుకు సునీల్ బన్సల్ గారు వచ్చారు కదా మన, నేను ఉన్నాను కదా ఆ మీటింగ్ లో, వెళ్ళాను కదా ఆసిఫ్ నగర్ లో జరిగిన మీటింగ్ కి. పేరు చదవలేదు, ఒక పని చెప్పలేదు, ఏం చేయలేదు. మీటింగ్ అందరు పేర్లు చదివారు, నాకు ఒక్క దాయిత్వం పేరు చదవలేదు. అక్కడ ఏం చెయ్యాలి? ఏం పోయి అడుక్కోనా నేను? అయ్యా నాకు పని ఇవ్వలేదు అయ్యా జూబ్లీహిల్స్ కి, అయ్యా నాకు పని ఇవ్వలేదు అయ్యా జూబ్లీహిల్స్ కి, పని ఇండి అయ్యా అని అడగనా? వెళ్ళాను, మీటింగ్ అటెండ్ అయ్యాను, అందరూ చూసారు, అందరికీ తెలుసు, అందరికీ నమస్కారం పెట్టాను. ఏంటి నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారనుకున్నారు? సునీల్ బన్సల్ గారి మీటింగ్ 6:30కో 7 o'clock స్టార్ట్ అయితే నాకు 8:30 మీటింగ్ అని సాయంత్రం 5ంటికి వచ్చింది ఫోను. 5ంటికి ఫోన్ వస్తే ఉన్న కార్యక్రమాలన్నీ మానేసుకొని నేను పోయాను. 8:30 మీటింగ్ కదా అని 8కి పోయాను. 8కి పోయేసరికి అప్పటికి సగం మీటింగ్ అయిపోయింది. పక్కన వాళ్ళు ఏంటయ్యా సగం మీటింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది నాకు, ఎన్నింటికి మొదలైందంటే ఇప్పుడు రావడం ఏంటక్క నువ్వు, అప్పుడు 6:45, 7కి మీటింగ్ అయింది మొదలైంది. ఏం చేస్తాను, నోరు మూసుకుంటే ఇన్ఫర్మేషన్ లేదు, దండం పెట్టుకున్నా. కానీ అంటే మొన్న జూబ్లీహిల్స్ సార్ ఈ టికెట్స్ ఈ ఇష్యూస్ అన్ని నడుస్తూ ఉంటాయి. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కావచ్చు, పోలింగ్ విధానం కావచ్చు, లేదా నెగ్గిన విధానం కావచ్చు, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాజ్ ఇట్ ఈస్ మీకు హోల్ సిటీలో జరిగిన పోస్టర్ కనపడుతుంది అట్లా? 100% కనిపిస్తోంది. ఎందుకంటే అన్నిటికన్నా అన్యాయము దారుణము ఏమిటంటే ఇక్కడ మరి వారి పెద్దలు ఎలక్షన్ కమిషన్ లో ఢిల్లీలో ఉన్నవారు ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియట్లేదు. కానీ ఏదైనా కూడా ఎలక్షన్స్ మీద ప్రభావం పడేలాంటి నిర్ణయాలు ఎలక్షన్స్ టైంలో కనుక తీసుకోవడం జరిగితే దాని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. మరి అజరుద్దీన్ గారికి మైనారిటీ మినిస్ట్రీ ఇవ్వడం ఏంటి? ఎందుకు? ఆయన ఖాతాలో ఒక 65,000 ఓట్లు ఉన్నాయి 2023లో. మరి బీజేపీ వాళ్ళు దాని మీద లెటర్ కూడా దాఖలా చేసుకున్నాము, ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ వేసుకున్నాము అన్నారు. నాకు తెలిసి ఈ విషయంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేశారు. ఎలా ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే అన్యాయాలు వాళ్ళు అప్పుడు ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళు గట్టిగా పోరాడి ఈసారి కాంగ్రెస్ చేసిన అన్యాయాలు చెప్పారు, అయినా పని జరగలేదు. దీన్ని బట్టి బీఆర్ఎస్ కూడా ఏం నేర్చుకోవాలి? ఎవడి టర్న్ వస్తే వాడు అన్యాయాలు చేస్తాడు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్యాయాలు చేశారు, కాంగ్రెస్ టర్న్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. ఇలానేమన్నా బీఆర్ఎస్ నేర్చుకుంటుందా? నేర్చుకోదు. మళ్ళీ ఎవరికి వాళ్ళకు పవర్ గనక వస్తే మళ్ళీ ఇదే అన్యాయ రాజకీయాలే అందరూ చేస్తూ ఉంటారు. మీ ప్రత్యర్థి గట్టిగానే ఇక్కడ రిగ్గింగ్ చేసినట్టు ఉన్నాడు. చెయ్యకపోతే నువ్వు నాన్న ఇంకొక మాట చెప్తాను, చెయ్యకపోతే ఇప్పుడు మనందరికీ తెలిసినవి 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్, ఒకప్పుడు ఎవరి సీటు? టీడీపీ సీట్. లెట్స్ యాక్సెప్ట్ దట్. ఇక్కడ మనము నాయుళ్ళు అనుకోండి, ఆంధ్ర అనుకోండి, కమ్మవారు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీరు కాపులు అనుకోండి, ఆంధ్ర వైపు నుంచి వచ్చిన సెటిలర్స్ సుమారు 40,000 మంది ఉన్నారు. వీళ్లకు ఎంత లేదైనా బీజేపీ అంటే సెకండ్ ఇష్టం టీడీపీ తర్వాత. ఇది మనకి యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది ఏం మనం పెద్దగా మనం మాట్లాడుకొని పోవాల్సిన పెద్ద కొత్త సత్యం నిజం నేనేం చెప్పట్లా. వాళ్ళని పెట్టుకుంటేనే అసలు కనీసం వాళ్లే మనకి ఓట్లేసేయాలి 40,000 మంది. ఇది కాక
ఒంటరిగా కూర్చున్న చాలా మంది బీసీ సమాజం అక్కడ ఉంది. అవును వాళ్ళు మామూలు బీసీలు కాదు. అవును ఎందుకంటే ఓ రకంగా నేను నిజం చెప్పాలి అని అంటే ఎస్సీలు ఎస్టీలు తర్వాత హిందూ ధర్మాన్ని కుల వృత్తుల రీత్యా నిలబెట్టిన వాళ్ళు బీసీలు. అవును అవును ఏనాయనా అది వాస్తవం. ఈ రోజు నీకు ఒక కమ్మరితనము, కుమ్మరి వృత్తి, కంసాలి వృత్తి, పద్మశాలీల వృత్తి, మగ్గాల వృత్తులు ఎవరు వీళ్ళు? అవును అవును బీసీలే కదా. అవును వాళ్ళు ఇంకా అవి పట్టుకొని ఉన్నారంటే నీ కుల వృత్తులు హిందూ ధర్మం మిగులున్నట్టే కదా. అవును వాళ్ళు ఎందుకేరు మనకి? వాళ్ళు మనకే వెయ్యాలి. వేయాల్సింది వేయాల్సింది. వాళ్ళు వెయ్యాలి అని అంటే వాళ్ళు వేస్తారు అని నా ఉద్దేశం. గట్టిగా వాళ్ళు వేస్తారు, మనకి తిరుగులేదు. అలాంటిది ఇప్పుడు మనకు వెయ్యలేదు అనుకుందాం. ప్రత్యామ్నాయంగా ఎంఐఎం నుంచి బయటికి వచ్చిన నవీన్ యాదవ్కి ఎందుకు వేస్తారు వీళ్ళు? లాజిక్ మాట్లాడుకుందాం. అయితే రెండు హిందూ వ్యక్తులలో మందు మన బీజేపీకి వేసుకోవాలి లేదా బీఆర్ఎస్ కి వేసుకోవాలి ఓటు. నేను ఇప్పుడు బీజేపీ మాధవిలతో మాట్లాడట్లేదు. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా కనుక నన్ను ప్రశ్న వేస్తే ఆన్సర్ ఇస్తా. అటు ఇటు కాకుండా కాంగ్రెస్ కి పోయాయి అంటే అసలు వీళ్ళు ఓట్లు వేసారా? వీళ్ళు ఓట్లు వాళ్ళు వేసేసుకున్నారా? అంతే, వీళ్ళ ఓట్లు వాళ్ళు వేసేసుకున్నారు. నాకు ఇది పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు. ఇది ఒక టికెట్ ఈ రోజు నాకు రాలేదనో లేదా ఒక సీట్ ఈ రోజు మనం ఓడిపోయాము అనేది చిన్న నిజం. ఇది కాదు మనం పట్టుకొని వెళ్ళాడాల్సింది. నాకు ఇందులో బాధ లేదు. ఒక రాత ఉంటుంది, వస్తే పోరాడతాం లేకపోతే పోరాడలేదు. ఇంతకంటే పెద్ద బాధ ఏంటి అంటే ఎంతకాలం ఇట్లా దుర్మార్గ రాజకీయాలు పవర్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. పవర్ అంటే ఇప్పుడు ఇద్దరునా ఎంఐఎం కాంగ్రెస్. ఎంఐఎం పవర్ ఎవడక్కడ పవర్ లో ఉంటే బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా అది ఎంఐఎం పవర్ లో ఉన్నట్టే. అంతే 7 స్థానాలు అనేది 7 కాదు. నువ్వు ముందు పోయేది నల్గొండ, మహబూబ్ నగర్, ఇక అన్ని మనం అన్ని కబ్జాలు కొట్టుకుంటూ పోతూ ఉంటారు ఇట్లా వాళ్ళు. ఇది మారాలి. ప్రజలు దీన్ని మార్చాలి. మీ పైన కార్పొరేటర్ ఎవడన్నా ఉండని, మీ వీధిలో ఎవడన్నా ఉండని, మీ కుల సంఘ పెద్ద మనిషి ఎవడన్నా ఉండని, నీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఆ ఓటుని నువ్వే పొయ్యి నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు వేసుకోవాల్సిందే. నువ్వు అది రాజీ పడినంత వరకు నువ్వు అంటే నా ఓటరు దేవుడు, నాకేం పట్టలేదని కానీ ఇట్లా కూర్చుంటే నాశనం అయ్యేది ఆ ప్రజలే. ఆ బీదవాడో, ఆ మధ్యతరగతి కుటుంబం వాడో, ఆ వ్యాపారస్తుడో, ఆ స్త్రీలు ఉన్న ఇళ్ళో, ఆ ఆవులను పెంచుకొని పెద్దగా చేస్తున్న ధార్మిక ఇండ్లో, నాకు తెలీదు. ఈ ఇండ్లన్నీ కూడా ఆ ఒక్క రోజు రాజీ పడితే మాత్రం, కాంప్రమైజ్ అయితే మాత్రం, ఎందుకంటే నువ్వు అల్టిమేట్ గడిపోయి నువ్వు ఏ బట్టను ఒత్తుతున్నావు ఎవరు చూడడు. సత్యమేనా? ఏం పవన్? ఎవరికి తెలియదు. అవునా పవన్? ఇప్పుడు పరదాల మధ్యలో డిసైడ్ చేసింది ఎవరికి తెలియదు. అంతేనా పవన్? నేనేం చెప్పాలి? ఉద్యమం లాగా ఇది. ప్రతి ఓటర్ ఒక ఉద్యమకారుడైతే తప్ప నేను నిజమైన వాడిని గెలిపించుకోవాలి, మంచి వాడిని నేను గెలిపించుకోవాలి. ఇలాంటి రౌడీ షీటర్లని నేను గెలవనివ్వకూడదు అని కనుక సామాన్యుడు నిర్ణయించుకోకపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి వేరే పక్కన పెట్టండి. టికెట్ రావడం రాకపోవడం ఒక దిక్కైతే, ఎవరెవరో దుర్మార్గం చేసే వాళ్ళందరూ పవర్ లోకి వస్తే ఎట్లయా వీళ్ళని కాపాడేది? ఈ మామూళ్ళ నుంచి ఎట్లయా కాపాడేది? భూ కబ్జాల నుంచి ఎట్లయ్యా కాపాడేది? డ్రగ్స్ కి అలవాటు అవ్వకుండా ఆ పిల్లల్ని ఎట్లనయ్యా కాపాడేది? స్కూళ్లకు పోవడం మానేసి ఆ పిల్లల్ని ఎట్లనయ్యా కాపాడేది? అన్యాయం అయిపోతున్న గవర్నమెంట్ స్కూల్స్ ని ఎట్లనయ్యా కాపాడేది? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అభివృద్ధి చేయకుండా ఆగిపోయేదాన్ని ఎట్లనయ్యా ఆపేది? కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్ అపార్ట్మెంట్లు కట్టుకుంటే అవి అమ్ముడు పోనీకుండా ఇందులో ఒక భాగం ఇస్తే గానీ అపార్ట్మెంట్లను అమ్ముడు పోనీ అని చెప్తే ఎంత మంది కాంట్రాక్టర్స్ కి వాళ్ళ వ్యాపారం డబ్బులు అధ్యంతరంగా ఆగిపోయి అప్పులు పాలైన వాళ్ళని ఎట్లనయ్యా కాపాడేది? ఇట్లా కానండి. ఇంకొక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలని డిసైడ్ అయ్యాను. బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు. ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 లక్షల హిందువుల ఓట్లు ఇక్కడ మాకు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు పడ్డా మేము గెలుస్తామన్నారు.
కనీసం డిపాజిట్ కూడా లేకుండా పోయారు. అంటే ఇక్కడ దీని నిర్ణయం హిందువుల నిర్ణయం అనుకోవాలా లేకపోతే ఏం చెప్తారు దీనికి? ఆయన నిర్భయంగా ఒక మాట మాడతా, ఈ హిందువులా ముస్లింలా ఇవంతా వేస్ట్ మాటలు. మన బీహార్ లో ముస్లింలు వేయకుండానే మా మోదీ గారు గెలిచి ఉంటారా? హిందూ కాదు ముస్లింలు కాదు బీహారీలయ్యి ఓటేశారయ్యా మోదీ గారి పార్టీ. మరి మీ బండి సంజయ్ అంటే 3 సార్లు మాకు హిందువులు ఓట్లేస్తేనే 3 సార్లు మా మోదీ పిఎం అయ్యారు. మా బండి సంజయ్ తమ్ముడు ఏ ఊపులో అన్నాడు గానీ ఆ మాట అన్నందుకు ముస్లింలు ఒకటయ్యే ఛాన్స్ లేత కనిపించినాను. అవును, ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది పిచ్చయ్య. నాకు నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఏ హిందూ లేడు ముస్లిం లేడు క్రిస్టియన్ లేడు, ఇక్కడ భారతీయుడు ఉన్నాడయ్యా. నా ఎలక్షన్స్ చెప్తా, 2,30,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. నేను చెప్పగలనా అయ్యా నాకు ఇక్కడ ముస్లిం ఓటు వేయలేదని? నేను గుండెల మీద చెప్తాను, ముస్లిం కూడా ఓట్లు వేస్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు అంతగానం హిందుత్వం అనేది? బీజేపీ అనంతయ్యా, మీరు బీజేపీ అన్నది మోదీ గారు చెయ్యట్లేదయ్యా ఈ పనులు. మన ఊరికే బీజేపీ అంతే. మరి బీజేపీ అని ఒక పెద్ద మాటగా నువ్వు సింగిల్ గా ఇక్కడ నాయకులు ఏమన్నా అంటే, మీరు మీ నాయకులను నన్ను తిట్టు కావాలంటే నేను తిట్లు తింటా, రెడీగా ఉన్నా. అమ్మా మీ నాయకులు మీ పార్టీ నాయకులు అను నన్ను, నాకు ఇబ్బంది లేదు. బీజేపీ అనగయ్యా పాపం బీజేపీ అని భారతీయ జనతా పార్టీ అయ్యా. అది భారతదేశంలో ఉన్న జనులకు ప్రజల పార్టీ అయ్యా. పుణ్యాత్ములు పెద్ద మనుషులు చేసిన భారతీయ జనతా పార్టీ మా జెండాకి కాషాయ రంగు ఉంది, పచ్చ రంగు ఉందయ్యా. అన్ని వర్గాలని కులాలని మతాలని ఒక్క తాటి మీద నడిపించాలనే మానవ ప్రయత్నంలో ఉందయ్యా పార్టీ. సెంటర్ లో ఎప్పుడు ఎక్కడ అంత మాట్లాడతారు మీరు. చూడు నేను ఎంత కట్టరి హిందుత్వవాదినో, నేను ఎంతో మంది ముస్లింల ఇండ్లకు పోయినా, ముస్లింల అసలు నన్ను ఎంత ఇష్టపడతారో ముస్లింలు. నిన్న పుట్టపర్తి పోయినా, ఎందుకు పాత బస్తీలో ఎన్ని ఇప్పుడు పాత బస్తీ కనీసం నా అడ్డా అనుకుందాం, నేను అంత దూరం నా అడ్డలో తిరిగేసి వచ్చిన. మామూలు జనజీవనంలో ఉన్న ఏ ఇంటి ఆడపిల్లన ఏ ఇంటి మగపిల్లడని ఒక్క రాయి సరారయ్యా నా మీద. ఎందుకే వాళ్ళని ఊరికే తిట్టడం? మొన్న పుట్టపర్తి పోయినా, నిన్ననే వచ్చిన రాత్రి. ఆ పుట్టపర్తిలో ప్రశాంతి నీళ్ళలో నడుస్తుంటే 10 మంది ముస్లిం ఆడపిల్లలు వచ్చి ఆ పర్దా పైకేసి బుర్కా పైకేసేసుకొని నాతో ఫోటో, నాకు నిమిషానికి తోచని కూడా దోచలే. అక్క మాకు ఫోటో ఇవ్వాల్సిందే, మేము ఇక్కడే పుట్టపర్తి వాళ్ళం అని చెప్పి ఆడపిల్లలందరూ ఎగబడి ఫోటో తీసుకున్నారు, ముస్లిం పిల్లలందరూ. ఏమే ఈ మతం 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 పేరుతో దుర్మార్గులు ఉన్నారయ్యా. ఈ ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు. ఈ దుర్మార్గులు భారతదేశాన్ని ఒక్కటి అవ్వనివ్వట్లే, రాజకీయంగా ధర్మబద్ధమైన వాళ్ళని గెలవనివ్వట్లే. ఇప్పుడు అందులో మహానుభావులు చాలా మంది ఉన్నారు. అందులో అసదుద్దీన్ ఒక పెద్ద మహామనీషి. ఆ మనీషి ఇంకో ఈయనను పోషించిన ఫస్ట్ టైం మన కేసీఆర్ పెద్ద మనిషి గారు మనీషి గ్రంథం వెతుక్కోండి, డిగంటు అంటాం డిక్షనరీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనీషి. వీళ్ళకి ప్రజలొద్దు, ప్రజల సంక్షేమాలు వద్దు, ప్రజలు బాగుపడడం వద్దు. ఇప్పుడు ఇంకా పెద్ద లీడర్ అయిపోతాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకని అడుగు, బీహార్ లో మొత్తమే టైర్ పంచర్ చేసేసారు కదా మా మోదీ గారు. ఇప్పుడు దేశం మొత్తంలో కాంగ్రెస్ కు ఒకడే ఒక పెద్ద మనిషి మిగిలాడు, రేవంత్ రెడ్డి గారు. ఇక ఈయన ఆడిందాకా పాడింది పాట. ఇక్కడ ఏం తీసేస్తారయ్యా, ఎవడు తీసేయడానికి? ఇంక ఈ మొన్న ఇప్పుడు ఈయన అడ్డదిడ్డంగా గెలిపించుకున్నాడు. ఎట్టన్నా పోయి జూబ్లీ హిల్స్ ని ముఖ్యమంత్రి వారం రోజులు ఏం చేయలేదు. భయంకరంగా నేనే ముస్లిమే నేను, కాంగ్రెసే ముస్లిమే కాంగ్రెస్, మన పాకిస్తాన్. వాయ్ అమ్మా ఎంతగా దిగజారిపోయినాడు ఆ ముఖ్యమంత్రి అంటే. మొన్న ఇంకో ప్లేస్ కి ఎక్కడం పోయినా ఎక్కిలిగా నవ్వుతున్నారు నన్ను చూసి. మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా మా పాకిస్తాన్ అన్నాడు కదా అంటే నా తల కొట్టేసినట్టు అయింది. ఎందుకంటే ఇంకా అక్కడ బీజేపీ పార్టీ మనిషిలాగా ఉండను నేను, మా ముఖ్యమంత్రి అంతే కదా. ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఆయన ట్రంప్ గారు ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు అనుకో, ఆ తెల్లోడ ఎవడన్నా అమెరికా మనిషి ఇక్కడ వచ్చిండు అనుకో, ట్రంప్ ఆపోజిట్ పార్టీ అనుకో, అలా చూస్తారా వేరే దేశం వాళ్ళు? మీ ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటారా? స్టేట్ రిప్రజెంటేటివ్ కదా మీరు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టేట్ రిప్రజెంటేటివ్ అయిపోతాడు కదా, ముఖ్యమంత్రి అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా పాకిస్తాన్ ఏంది అట్లా మాట్లాడి మీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ 42% అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? చూడండి ఆయన, నీకు ఒక్క మాట చెప్తా. రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి, లెట్ us అండర్స్టాండ్. దీనికి 2 కారణాలు. ఒకటి
చరిత్రలో హింసించబడి రకరకాల కారణాల చేత, అంటే అది భారతదేశం వాళ్ళు అయి ఉండొచ్చు, విదేశీయులు అయి ఉండొచ్చు, మొఘలులు అయి ఉండొచ్చు, అటు తెల్లోడు అయి ఉండొచ్చు, అంటే విదేశీ వర్గాల చేత గాని స్వదేశీ వర్గాల చేత గాని కొన్ని వర్గాలు ఎవరైతే అన్యాయంగా హింసించబడ్డాయో అంబేద్కర్ గారు వాళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళు ఏదో ఒక రోజు ఉన్నతి స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఉన్నతి అంటే ఏంటి, నువ్వు చదువు రీత్యా గాని సంపాదన రీత్యా గాని ఏ రీత్యా అయినా గాని బడుగు వర్గం అవ్వకుండా నీవు అధిక వర్గానికి, ఎదగబడిన వర్గానికి రావాలి అని కోరుకున్న వాళ్ళల్లో ఆ రోజు ఆయన ఆలోచించినవి ఎస్సీలు ఎస్టీలు ఆలోచించారు. కానీ నిజం చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశ ఒక ఆర్థిక వ్యవస్థను, ఈ సోకాళ్ళు బీసీలని ఈరోజు మనం మాట్లాడుతున్నాం కానీ వీళ్ళు బీసీలు కాదు, వీళ్ళు ఓసీలు యాక్చువల్లీ. అంటే వీళ్ళు నడిపేవాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థను. ఇది తెలియాలంటే చాలా చదవాలి, చదువుకునేవాళ్ళు. ఎన్నోసార్లు చెప్పాను దీని గురించి. కాదు ఈ తెల్లోళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, అమ్మో వీళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళే, ఎస్ఎంఈ వాళ్ళు వీళ్ళే. ఈ రోజు బీసీ అన్న వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇక్కడ కులమని కాదు, ఆర్థికంగా వాళ్ళు చితకబడి వెనక్కి వెళ్ళిపోయారు. లేకపోతే బాపనాయన ఇంత అన్నం తినాలన్నా కూడా, ఓ యజ్ఞయాగాలు చేయాలన్నా ఆ తర్వాత వీళ్ళ ఫండే, స్కూళ్ళు నడవాలన్నా వీళ్ళ ఫండే, దేవాలయాలు నడవాలన్నా వీళ్ళ ఫండే. అటువంటి సమాజాన్ని అభివృద్ధి చేసే ఈ వర్గం అంతా కూడా చితికిపోయి, ఎందుకంటే వీళ్ళని చితగొడితే గాని దేశం వాళ్ళ కబ్జాలోకి రాదని కనిపెట్టేశారు. అటు మొగళ్ళు కనిపెట్టారు, బ్రిటిషర్లు ఇంకా ఎక్కువ తెలివైన వాళ్ళు కనిపెట్టారు. అలా ఈ చరిత్రలో వీళ్ళు వెనక వెళ్ళిపోయారు పాపం, గట్టి వాళ్ళు. ఇది రాజకీయ పరంగా ఆలోచించకుండా వీళ్ళ అభివృద్ధి మళ్ళీ చెందాలి, వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు సామర్థ్యం ఉన్న వాళ్ళు, ఈ సామర్థ్యం ఉన్న బీసీలు ఎవరైతే ఒకప్పుడు మన భారతదేశ ఇతిహాసంలో సమాజాన్ని ఆర్థికంగా నడిపిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పట్టుతో ఎట్టు పైకి రాగాలి అని ఒక్క పార్టీ అయినా తెలంగాణలో వాళ్ళకి ఏం చేశారో చెప్పును. ఎవరు ఏం చేసింది? ఎంతసేపు చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయను పెనుమాయ, అది నేనే ఇది నేనే ఉంది కదా మాయాబజార్ లో, కృష్ణ పరమాత్ముడు నేర్పిస్తాడు చూడు, అదొక్కటి ఫాలో అవుతున్నారు. బీసీని పట్టుకోవడానికి బీసీ రిజర్వేషన్ పట్టుకురావడం. ఇక్కడ ఎవరో చేప ఓటర్ పాపం, బీసీ ఓటర్ చిన్న చేప, పెద్ద చేప ఏంటి బీసీ రిజర్వేషన్. నువ్వు రాజకీయ పరంగా తీసుకొస్తున్నా అంటున్నావు, తప్పు లేదు. ఎవరిని తీసుకొస్తున్నావు? నిజంగా నీవు ఫస్ట్ ఈ రోజు ఆల్రెడీ మినిస్ట్రీలో, ఎగ్జిస్టింగ్ మినిస్ట్రీలో ఎంతమంది బీసీలు ఉన్నారు మినిస్టర్స్? 45% కదా ఆయన, మీరు 42-45% ఆడుతున్నారు కదా. 42% బీసీ మినిస్టర్స్ ఉన్నారా? లేరు. 42% నామినేటెడ్ పోస్టులు బీసీకి ఉన్నాయా? లేవు. 42% కార్పొరేటర్స్ ఉన్నారా? లేరు. మరి అది కదప్ప, నువ్వు ముందు మాట్లాడు. మళ్ళీ బీసీలకు మళ్ళీ ఎరవేసుడు, మళ్ళీ వాళ్ళు పాపం అమాయకులు అవ్వడం, మళ్ళీ వాళ్ళను గోల్ గుంప దిప్పించుకోవడం జంతర్ మంతర్ లాగా. ఏ రోజు ఓటర్ పెద్ద మనిషి తెలుసుకుంటాడు? ఇట్ ఈస్ బీసీ రిజర్వేషన్ కి ఐఎమ్ నాట్ అగేన్స్ట్. ఇది ఏ టైంలో నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు? అజరుద్దీన్ నువ్వు మైనారిటీ మినిస్ట్రీ ఎంట్రీ కొట్టించినట్టు నువ్వు జూబిలీస్ ఎలక్షన్స్ ముందు నువ్వు రాజకీయ పరంగా వాడతావేంది? నువ్వు బీసీలను మళ్ళీ రాజకీయ పరంగా వాడుకుంటావేంది? నువ్వు వాళ్ళ ఉద్ధరణ ఏం చేసినావు? ఎన్ని పద్మశాలీలు చెప్పయ్యా నీకు? నా ఓల్డ్ సిటీకి రా, నేను చూపిస్తా. కుండలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వినాయకుడు విగ్రహాలు చేస్తారు పాపం. వాళ్ళకు ఒక షాప్ లేదు, పెట్టుకోనియరు. ఎంఐఎం దాదాగిరి నడుస్తుంది అక్కడ, కాంగ్రెస్ దాదాగిరి నడుస్తుంది అక్కడ. మగ్గాలు నేసే వాళ్ళు ఉన్నారు, ఏం బాగుపడుతున్నారు మగ్గాలు నేసేవాళ్ళు ఈరోజు? చెప్పు మాట నువ్వు నాకు. మిడిల్ మ్యాన్ గానే ఉన్నాడు, రైతు ఎక్కడ బాగుపడుతున్నాడు చెప్పు నువ్వు నాకు. మొన్న కాలు పట్టుకునే పరిస్థితి కదా, కరెక్ట్. అధికారులు కాలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది రైతు. ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళేమో అదే రైతుల్ని తాగుబోతులు చేసి ఆమె మాట్లాడతారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒక మినిస్టర్ సీతక్క గారి గురించి నేను చెప్పమంటే తెలంగాణ ఉద్యమంలో సీతక్క పెద్ద అక్క అంట.
ఏంది అని అంటే యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునే మగ పిల్లల్ని అంతా పట్టుకొచ్చి యంగ్స్టర్స్ ని రెచ్చగొట్టి ట్యాంక్ బండి మీద విగ్రహాలను కూలగొట్టి కొట్టించి ఆ పిల్లలకి భవిష్యత్తు నేర్పియాలి. కానీ ఎప్పుడైనా చదువుకునే పిల్లలను తీసుకొచ్చి ఉద్యమాల్లో వాడుకోవచ్చాయో మాట చెప్పి ఇట్లాంటి ఉద్యమాలలో కొట్టి గొడవ చేసి 4 లాఠీలు తినే ఉద్యమాలలో పిల్లల్ని వాడుకోవచ్చా? నా పిల్లల్ని నేను వాడుకుంటానా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వాడుకుంటారా? తప్పు కదా. యూనివర్సిటీలో చదువుకునే పిల్లల్ని వాడుకోవచ్చా? ఏ రాజకీయ నాయకుడు కొడుకు కూడా చనిపోలేదు కదా అప్పుడు అందులో. చనిపోవడం దేవుడేరకయా. లాఠీ దెబ్బలు తినమని 2 సుర్ర తగిలితే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుస్తుంది. అంతవరకు బాగానే ఉంటుంది. వచ్చి లాఠీ దెబ్బ తినమని చూద్దాం. వల్ల నాకు అర్థం కాదు. అందుకే ఇవి ఎందుకు నాకు అర్థం కాదంటే రాజకీయ నాయకులు ఇట్లా ఉండడం పెద్ద తమాషా కాదు. చిన్నప్పటి నుంచి సినిమాలలో చూస్తూనే ఉన్నాం, బయట రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఎందుకు బయటకు వచ్చి స్పందించట్లేదు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రజలు బయటకు రారు? ఏమో ఏదో భయంలో ఉన్నారు. అయితే ఎవరికి వాళ్ళు నా పని అయితే నాకేదో ఆ కార్పొరేటర్ తెలుసు కదా, నాకు ఎవడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇదో తమాషా అయిపోయింది. నా లీడర్ పక్కనే నిలవడం, ఫోటో తీసుకోవడం, డీపీలకు ఎక్కించుకోవడం. ఆ డీపీకి లీడర్ పక్కన నిలబడే ఫోటో ఉంటే అసలు ఈ లీడర్ ఈయనకి ఎంత పరిచయమో కూడా తెలియదు మనకి. అవును. లాబింగ్ ఏ లెవెల్ లాబింగ్ అయిపోయింది లైఫ్ లో. అంటే ఇది వరకు లాబింగ్ అంటే ఢిల్లీకి పోయి అక్కడ ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళని లాబింగ్ చేసుకునే కథ ముచ్చట ఉండే గాని, ఓ ఫైల్ ముందు పోవడానికి లాబింగ్, ఓ కాంట్రాక్ట్ రావడానికి లాబింగ్. ఇప్పుడు ఏ లెవెల్ లాబింగ్ అంటే నాకు మున్సిపల్ కార్పొరేషన్ లో నాకు పని జరగట్లేదు, డ్రైనేజ్ లైన్ కూడా నాది ఏదైనా ఓవర్ఫ్లో పని జరగట్లేదు అనుకో, నేను పోయి అక్కడ ఒక ఏ రాజకీయ నాయకుడు ఉంటాడా ఆ రాజకీయ కార్యకర్తను పోతా, నేను లాబింగ్ నేను పోయి మాట్లాడుకుంటా లాబింగ్ చేస్తాను. సెటిల్మెంట్లు ఎంత దిగజారిపోయిందంటే మామూలు కామన్ మ్యాన్ సాధారణమైన మనిషి జీవితం ఎంత దిగజారిపోయింది ఈ రోజు అంటే. వాడు కదయ్యా మగ మహారాజు, ఆ ఓటర్ కదయ్యా మగ మహారాజు. అది లేదు కదా. 5,000 10,000 మాట చెప్పనా? రామరాజ్యం అంటే ఏంది తెలుసా స్వామి? ప్రజల మాట వినడం రామరాజ్యం. ఆ రోజు ఓట్లు లేకపోయినా ప్రజలకు పవర్ ఉండే. ఈ రోజు ఏ ప్రజలైతే రాజునంచుకోవాలో వాడు కర్మరా దేవుడా తలరాత. రాజునెంచుకునే శక్తి చేతిలో పెట్టుకొని రాజు ఇట్లా పని మనిషి చుట్టూ తిరుగుతుంటాడు ఇడు పాపం. కానంటే ఒకటి, ఇప్పుడు మహిళలకి ఇందిరమ్మ చీరలు అనే ఒక పథకం తీసుకొచ్చారు తెలుసా మీకు? ఇందిరమ్మ చీరలు అని లక్షల మంది మహిళలకి ఇప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏంది వాళ్ళ దగ్గర చీరలు లేవా? ఉన్న చీరలు అంటారు. చెప్తా పవను తండ్రి వాళ్ళకు మా దగ్గర ఇండ్లు పడున్నాయి, జియాగూడ దగ్గర ఇండ్లు పడున్నాయి, మలక్పేట లోపల బస్తీలో పోతే ఇండ్లు పడున్నాయి. ప్రధానమంత్రి గారు డబ్బులు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టిండ్రు. 5 ఏళ్ళు అయిపోయా తండ్రి, 6 ఏళ్ళు అయిపోయా. మరి ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారో ఇండ్లు దేవుడికి ఎరక. ఎన్నిసార్లైనా నేను ఇదే అంటా, ఇండ్లు ఖాళీగా పడున్నాయి. ఆడకూతురికి చీర వద్దురా బాబు, నీ కలెక్టర్ ఆఫీస్ ముందు ఏడొస్తూ నిలబడుతున్నారా ఆడోళ్ళు ఇండ్లు లేక, మొగుళ్ళు కొట్టి తరితే గనక ఆమె అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఈ మాట అన్నా అంటది, ఆ మాట అన్నా అంటది, కంప్లైంట్లు పెట్టుకుంటది నా మీద. ఆమె కలెక్టర్ అమ్మనా, నువ్వు వచ్చి చూడు తల్లి, జియాగూడ ఫలక్నామా ఎస్టీ ఎస్సీలు ఎంత బాధపడుతున్నారంటే ఆమె పొయ్యి ఆమె ఎంఐఎం గాళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టిన ఆర్ఫనేజులు తిరిగేసి వస్తుంది, ఇస్లామిక్ ఆర్ఫనేజులు. నేను అన్న నెక్స్ట్ డే ఆమె చేసి దాన్ని 4 ఫోటోలు పెట్టించేసుకుంది కలెక్టర్ అమ్మ. ఏం బ్యూరోక్రసీ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ ఆడపడుచులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే మాట చెప్తా తల్లి, ఒక్క చీరతోటి నీ జీవితం ఏమి ఉద్ధరించబడదు. ఈ ఒక్క చీర లేకపోతే నీకు అన్యాయం అయ్యేది ఏమీ లేదు. ఆర్థికంగా వెనుకబడ్డ నీ జీవితానికి నీకు ఒక ఆధారం కావాలి. ఆడకూతురికి తన బిడ్డలను పెంచుకునే ఆధారం కావాలి. నీకు జీవన స్థాయి దిగిపోయే కొద్దీ ఆ ఉన్న డబ్బు ఖర్చు తట్టుకోలేక ఆ ఇంటి మొగోడు తాగుడుకు అలవాటు పడతాడు. డబ్బు ఉన్నవాడు తాగే పద్ధతి వేరు, డబ్బు లేని వాడు తాగే పద్ధతి వేరు నాయన. వాడు తాగబోతని 10 సార్లు అనడం కాదు. వాడు ఏం చేస్తాడు? వాడికి తెలిసి ఇంట్లో వాడు సరిగా అన్నం ఇవ్వలేడు, వాడు పిల్లల్ని మంచి స్కూళ్ళకి తీసుకుపోలేడు, పెళ్ళాన్ని సుఖపెట్టలేడు, ఏది ఇదిగోనిచ్చో అదిగోనిచ్చో, ఏదో పండగ పూట ఇంటి నిండా ఇంత సరుకులు ఉండేటట్టే చేయలేడు. మరి ఆ బాధ మర్చిపోవాలి కదా. రోజంతా పని చేసినా ఆ రాత్రి నిద్రపోనియదు కదా మనకి ఆ బాధ. వాడు తాగుతాడు, తాగినాక కోపం ఎవరి మీద చూపిస్తాడు? ఆలి మీద చూపిస్తాడు.
సో అది చేంజ్ అవ్వాలంట, అంతే కదా? అది చేంజ్ అవ్వాలా వద్దా? అదే కదా చేంజ్ అవ్వాల్సింది. కాబట్టి నువ్వు బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చుకో, తాగుబోతులను ఇంకా తాగుబోతులను చెయ్యి, వీళ్ళు ఆలిమెళ్లలోంచి తాళిబొట్లు కూడా తీసుకొని పోయి బెల్ట్ షాపులకు తప్ప తాగుతారు. ఆడ ఆ బతుకమ్మ తల్లిని ఒకటే కోరుకుంటా, ఈ బెల్ట్ షాపులు పెట్టి పర్మిషన్ ఇచ్చేటోళ్ళని ఆపు తల్లి, వాళ్ళతో బతుకమ్మ చీరలు ఇప్పించకమ్మాను, మోసం చేయకు ఆడకూతుళ్ళని. ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అంటే మీరేమంటారు? అనర్హత పడాల్సిందేనా జంప్ అయిన వాళ్ళకి? కాదు నాయన, వాళ్ళకి అనర్హత ఏటు పడుతుందా పడదా కోర్టు చూసుకుంటుంది, న్యాయ ధర్మశాసనం చూసుకుంటుంది. ఇప్పుడు మనం తమ్ముడు మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అనేది ప్రజలు. నేను ప్రజల మనిషినయా, నేను ప్రజల మాట మాట్లాడతా. రాజకీయ ట్విస్టులు మనకొద్దు. ఈ 10 మంది ఏ పేరు మీద గెలిచారు? బిఆర్ఎస్. అంటే ఆ బిఆర్ఎస్ ని ఆ రోజు ఏదన్నా ఉండని ప్రజలు నమ్ముకున్నారా లేదా? ఫ్రాంక్ ఒపీనియన్ మాట్లాడతాను. అంటే బిఆర్ఎస్ బోర్డు వేసుకొని నీవు ఆ బోర్డుతో ప్రజల్ని మోసం చేసి ఆ రోజు పథకాలు నువ్వు చెప్పి నీ ఓటు నువ్వు కబ్జా చేసుకొని గెలిచి బిఆర్ఎస్ పవర్ లో రాలేదు కాబట్టి ఇట్లా ఎన్నాళ్ళు ఉండాలిరా బాబు, నేను ఇంత పవర్ కోసమే కదా ఇంత గడ్డి చాకిరీ చేసి ఇంత గడ్డి తిన్నది, నేను ఇన్ని అబద్ధాలు మాట్లాడింది, ఇన్ని వాగ్దానాలు చేసింది, ఇంతమంది ప్రజలను మోసం చేసి ఇన్ని మోసం ఓట్లు తెచ్చుకున్నది, ఇప్పుడు పవర్ లేదు పాడు లేదు, అలా కూర్చొని ఉంటే ఎట్లా అని నిర్ణయించుకొని రాజకీయ నాయకుడు లాలూచీకి పోయి కక్కుర్తికి పోయి స్వార్థం కోసం ఇంకో పార్టీని పట్టుకొని వెళుతుంటే ఇది ప్రజలకు గుణపాఠమా కాదా? నిన్ను వాడు ఏ దినమైనా ఉద్ధరిస్తాడా? ఇంకా వాడిని ఉద్ధరించుకోవడానికి బతికే రాజకీయ నాయకుడు నిన్ను ఉద్ధరిస్తాడా? ఎట్లాగో ప్రతిపక్షాలు బిఆర్ఎస్ వదిలిపెట్టదా 10 మందిని. నా ప్రాబ్లం కాదు అది అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే బిఆర్ఎస్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎంత ఖర్చు పెట్టింటారు వీళ్ళ మీద? రేపొద్దున వాళ్ళ పవర్ లోకి రావాలని కింద మీద తలక నెత్తి కొట్టుకుంటున్నారు. మన చూడు కేటీఆర్ ఈ నెత్తి కొట్టుకొని క్యాంపెయినింగ్ చేసుకున్నాడు, వదులుకుంటాడు ఈ 10 మందిని. దమ్ముంటే రిజైన్ చేసిపోయా అంటాడు. ఎందుకు? ఆ 10 మందికి ఓపెన్ అయితే ఎలక్షన్స్ కాబట్టి. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు స్పీకర్ 4 రోజులు ఇది పెండింగ్ లో కంప్లీట్ అయిపోయే ఛాన్స్. ఇప్పుడు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ మాత్రం రాజీనామా చేయబోతున్నారని గట్టిగా వినపడుతుంది. ఒకవేళ అదే చెప్తున్నా నానా, వీళ్ళు రాజీనామా చేయాలా వద్దా, స్పీకర్ ని ప్రెషర్ పెట్టాలా వద్దా, దీని కోర్టు వరకు వెళ్ళాలా వద్దా అనేది బిఆర్ఎస్ చూసుకుంటుంది. ఇప్పుడు ఖైరతాబాద్ పరిస్థితి మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు దానం నాగేంద్ర గనక రాజీనామా చేస్తే, మీరు ఇందాక ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫస్టే, మరి మీరు టికెట్ అడుగుతా అంటున్నారు, మళ్ళీ ఇదే నేను అడగను. ప్రజలకు ఒక్కసారన్నా నాకు కూడా అనిపిస్తుంది కదా నాన్న, అసలు ప్రజలకు నాలాంటి నాయకురాలు కావాలి అని అంటే ఈసారి ప్రజలు లేచి ఒక ఉద్యమం లాగా నా కోసం టికెట్ తెచ్చుకోవాలి. ప్రజలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజల కొత్తకుంటే నేను ఎందుకు అబ్బా, నాకు అర్థం కాక నాకెందుకు, నాకు తినడానికి తిండి లేదా, సత్తు లేదా, నాకు నా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి రాజకీయాలు వద్దు, నన్ను చూసేది ఇంకా బేజారైపోయినారు వాళ్ళు. నీ రాజకీయం వద్దు, వామో ఏమొద్దు తల్లో, ఇది మేము జన్మల దీన్ని మేము కెరియర్ చేసుకోలేమని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు ఆల్రెడీ. కానీ ఖైరతాబాద్ ప్రజలు ఒప్పుకుంటే గనక ఖచ్చితంగా మాధవలత గారు, ఇప్పుడు వాళ్ళకు ఒక వస్తువు కావాలి అని ప్రజలు ఒక గట్టిగా నిర్ణయించుకున్నారు అనుకో, వాళ్ళు ఉద్యమానికి వస్తారా రారా? మా ఉద్యోగాలు పోయినాయి అనుకో, అరే మా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వవు అని వస్తారా రారా? నా లాంటి నాయకురాలు అసలు ఖైరతాబాద్ కావాలి. నేను వస్తే వాళ్ళు నిజంగా ధర్మబద్ధంగా ఉద్ధరించబడతారు. ఒక్క రూపాయి కూడా అక్కడ నేను దొంగ డబ్బు తినను. అక్కడ నేను గాన వచ్చి గెలిస్తే నా కింద ఖచ్చితంగా ఒక 5-6 మంది మంచి కార్పొరేటర్లను నేను గెలిపించుకుంటా. నిజంగా పనిచేసే ఒక బీద బడుగు వర్గ, ఒక బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, ఒక యువకులు గాని, యువతలు గాని, ఆడపిల్ల గాని, మగపిల్ల గాని, నిజంగా ధర్మబద్ధంగా ఉన్న వాడిని తీసుకొచ్చి నేను కార్పొరేటర్ గా నిలబెట్టి గెలిపించుకుంటా. ఖైరతాబాద్ మారుతుంది. సిటీ సెంటర్ లో ఉండి కూడా బస్తీలు ఉన్నాయి ఖైరతాబాద్ లో. ఇప్పుడు ఆడికి ఎంఐఎం వస్తే, ఇప్పుడు ఒకవేళ అక్కడికి ఒకవేళ టికెట్ పవన, నాకు ఈసారి
బీజేపీ కానీ టికెట్ ఇయ్యని ఎంఐఎం కాదు, ఎంఐఎం వెనక ఎవడు ఉన్నా గాని బ్యాటింగ్ స్టార్ట్ చేస్తా ఆ రోజు. ఇప్పటిదాకా చూసిన మాధవీలత ఏం పెద్ద చూడలే ఓల్డ్ సిటీలో, ఇంకా అసలు మాధవీలతని అది జస్ట్ ఎంట్రీ, కొత్త జూనియర్ మాధవీలత. 18 months లో మంచి సీనియర్ అయినా నేను. అసదుద్దీన్ అస్సలు బ్యాటింగ్ అప్పుడు చూస్తాడు నాది. కొట్టినామంటే సిక్సర్ కొట్టినామంటే చెప్తున్నా దేశం నుంచి కూడా బగాయించే పరిస్థితి వస్తుంది అసదుద్దీన్కి. నేను దిగినానంటే ఎలక్షన్స్ లో దాట్ వుడ్ బి అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. యు బెటర్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఫైనల్ ఒక్క విషయం చెప్పండి, జూబ్లీహిల్స్ తర్వాత ఇక మీకు అనిపించిందా ఎందుకు ఈ పొలిటికల్ ఇదంతా కూడా? జాలేసింది. నేను శాతగాని నాయకురాలిని, పాపం మా ఓటరు శాతగాని ఓటరు, వాళ్ళు శాతగాని వాళ్ళే, నేను శాతగాని. ఈ ఆపరేషన్ కగర్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏమన్నా చెప్తారా? మాధవీలతగా మాట్లాడాలి ఈ మాట. అదే మాధవీలత గారుగానే మాట్లాడండి. ఇప్పుడు మనం ఏం మార్చాలనుకుంటున్నాం, ఏం తీసేయాలనుకుంటున్నాం సమాజంలో? మావోయిజం వద్దు, నక్సలిజం వద్దు, ఇజం తీయాలనుకుంటున్నాం. అవును, మావోయిజం నక్సలిజం ఎందుకు తీయాలనుకుంటున్నాం? అసలు వీళ్ళు ఎవరు? 1953-54 ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరు గెలిచిరో తెలుసా మీకు? ఈ సోకాల్డ్ నక్సలిజం, మావోయిజం, ఈ ఇజం వాళ్ళు గెలిచిండ్రు. ఓపెన్ చెప్తా మీకు. ఇంత వీళ్ళు గెలిచినా కూడా మరి వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రా? చెయ్యలే. ఎందుకంటే నెహ్రూకి ఎప్పుడు వీళ్ళంటే ఇష్టం లేదు. డిజాల్వ్ చేసేసి 3 ఏళ్ళు 2 ఏళ్ళు ప్రెసిడెంట్ రూల్ పెట్టినాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరికి చరిత్ర వెనక తిప్పి తిరిగి చదివి తెలుసుకునే ఓపిక. మరి వీళ్ళు ఆ రోజు ఎట్లా పుట్టినరు? ఈ రజాకార్లు, ఈ పెద్ద పెద్ద బాంచొందర అనిపించుకునే పటేళ్ళు, వీళ్ళందరూ చేసిన అత్యాచారాలకి, బతుకమ్మల ఆడపిల్లల మీద చేసిన దౌర్జన్యాలకి, బలవంతంగా మత మార్పుళ్ళు చేసిన దౌర్జన్యాలకి, చెయ్యి మొగుళ్ళని చంపేసి ఆడకూతుళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్న దౌర్జన్యానికి, బ్రాహ్మడు లేదు వీళ్ళకి, ఇంకో పొలం దున్నేవాడు లేడు, అందరినీ కర్ర 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 కస నరికేసిన ఈ రజాకార్ల నుంచి కాపాడడానికి వచ్చిన ఇజమ్స్ ఆ రోజులలో అన్నలు అక్కలు తయారైనారు. అది ఒక కారణం ఉండింది. దాని తర్వాత రాజకీయ స్వప్రయోజనాల కోసము ఈ ఉద్యమాలు ఎందుకు తయారయ్యాయో, ఏ గ్రామాలను కాపాడడానికి తయారయ్యాయో, ఏ రైతులను కాపాడడానికి తయారయ్యాయో, ఏ ఆడకూతుళ్ళను కాపాడడానికి తయారయ్యాయో విస్మరించి వీళ్ళ నాయకులు, అందులో పెద్ద క్యాండిడేట్ దాంగే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాంగే, నెహ్రూతో చేతులు కలిపినాడు అంబేద్కర్ గారిని ఓడించడానికి. అట్లా అంబేద్కర్ కింద పనిచేసే అసిస్టెంట్ ఆయన అంతే, అంబేద్కర్ కింద పనిచేస్తూ పక్కకు వచ్చి నెహ్రూతో చేయగలిపేసినాడు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెసే దీనికి కారణం పుట్టడానికి. నిజాం సర్కారు, ఈ పెద్ద పెద్ద సోకాల్డ్ ఆ రోజు హింస పెట్టిన పటేళ్లు, ఈ ఎంఐఎం లాంటి ఆ కింద వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళకి గెలిచిన కాంగ్రెస్. వాళ్ళ వల్ల వీళ్ళు పుట్టారు, వాళ్ళ వల్ల వీళ్ళు నాశనమైనారు, వాళ్ళని వీళ్ళు వాడుకున్నారు. ఏ స్థాయికి వచ్చింది అని అంటే ఏదైనా గన్నుతో సమాధానం చెప్పే స్టేజ్ వచ్చింది. ఈ మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ మాట మంతి మానేసి రాజకీయ పరంగా కొంతమంది, అందరూ కాదు కొంతమంది చేతులు కలపడంతో సమాజం అస్తావ్యస్తం అయిపోయింది. ఈ రోజు అది తీయాలి అంటే వ్యక్తిని చంపకూడదు అంటారు. వ్యక్తిని చంపితే ఇంకో వ్యక్తి తయారవుతాడవ్వా, ఆ వ్యక్తిని చంపితే ఇంకో వ్యక్తి తయారవుతాడు. ఆ వ్యక్తి ఆలోచించే ఇజంకి ఈరోజు అవసరం లేదంట. డెమోక్రసీ ఫామ్ అయిపోయింది. ఏనాయనా నీకు ఎట్లాగో పోరాడే ధైర్యం ఉంది కదా. ఈ రోజు మీ ఛానల్ తరపున నేను ప్రతి అన్నని, అక్కని, నక్సలేట్ని, మావోయిస్ట్ని నేను ప్రాధేయపడుతున్నా. మీకు గుండె ధైర్యం ఉంది, పని చేసేది, ఎదిరించే శక్తి ఉంది. వాళ్ళ గన్న కలిపిన గన్ వేసుకొని, రైఫిల్ వేసుకొని, మందు బాంబులు వేసుకొని తిరుగుతున్నానా? పోరాడట్లే, వ్యతిరేకించట్లే, మాట్లాడట్లే. అది వాళ్ళు సభ్య సమాజంలోకి రావాలి, ఓపెన్ అవ్వాలి.
మా హక్కు సమాజంలో బతకడానికి, శాంతియుతంగా బతకడానికి మాకు హక్కు ఉందని వాళ్ళు శాంతపడి వచ్చి నిజమైన రాజకీయాలకు వాళ్ళు ఒక దోహదం పట్టాలి. ఇట్లా ఇండ్లు పెట్టుకొని, ఇండ్లు కట్టుకొని, సెంట్రల్ ఫండ్ తీసుకొని, మోదీ గారిది ఇండ్లు కట్టే ఆ ఇండ్లు ఇవ్వని ఎస్సీ ఎస్టీల కోసం రండి, ఓపెన్ గా ఫైట్ చేద్దాం. శక్తిని మంచి కార్యక్రమాలకు ఉంచుకోవాలి. సో జనజీవన స్రవంతిలో కలవడానికి మీరు ఆహ్వానిస్తున్నారా? వాళ్ళకి వాళ్ళు రావాలి కదా నాయన, వాళ్ళు కూడా బతికే హక్కు ఉంది కదా వాళ్ళకి. కానీ దుర్మార్గం చెయ్యకూడదు. గన్ను సమాధానం కాదు, మందుగుండు సమాధానం కాదు, బెదిరించడం సమాధానం కాదు, ఒకరిని చంపడం సమాధానం కాదు. మీరు నిలబడతారా అంటే వాళ్ళ పైన ఒకవేళ ఎవరైనా అట్లా వాళ్ళు కనుక జనజీవనంలోకి వచ్చి కలిసి అమ్మా మేము శాంతియుతంగా బతకదలుచుకున్నాం, మాకు ఇంకవి వద్దు అని పాడేస్తే నేను వాళ్ళ కోసం నిలబడతానయ్యా. రాజకీయంగా నాకు అన్యాయం జరుగుతుంటే కూడా నేను నిలబడతా వాళ్ళ కోసం. వాళ్ళు మంచి చేస్తామని బయటికి వచ్చి ఆయనతో మళ్ళీ నన్ను వాడుకొని రేపటి మళ్ళీ గన్ను పట్టుకుంటే నేనేం చేయను. అది నమ్మకం. ఇంత నమ్మకంగా నేను మాట్లాడుతున్నందుకు అది నమ్మకం. మా మామగారు అట్లా చాలా మంది నక్సలైట్ల జీవితాలను మార్చి జనజీవనంలోకి తీసుకొచ్చాడు పెద్ద ఆయన. మీరు కూడా చాలా మందికి ఏం పోతుందయ్యా, ఒక ఇంట్లో ఒక తండ్రి ఒక తల్లో చనిపోతే ఏం వస్తుందయ్యా మనకి? మనమంతా దేశ పిల్లలం. అటే చెప్తాను, మతము ఇవన్నీ వాడకూడదు. అందరూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. సో ఫైనల్ గా ఈసారి రేసులో మళ్ళీ మాధవరాత గారు ఉంటారా, ఉండదలుచుకున్నారా? రేసులో ఉంటారా అంటే టికెట్ ఇస్తున్నారని అర్థం. అలా కాదు, రేసులో ఉంటారా అంటే అడుగుతారా? నేను అడగను టికెట్, కానీ టికెట్ ఇస్తే యుద్ధానికి రెడీగా ఉన్నా. వస్తేమే సవాల్, మళ్ళీ దిగుతా మైదానంలో. సో ఇది మాధవలత గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.